ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. బయట ఇన్స్టాగ్రామ్లో చూసిన ఎంటైర్ ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు. ఫస్ట్ ఎలిమినేషన్ది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట. నిజంగానే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట, ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి. సో ఇంకా అట్లా అయిపోయింది. సో నీకు ఎంటర్ ఈ జర్నీ ఏమనిపించింది? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి. సో ఫీడ్బ్యాక్ వచ్చింది, చేంజ్ చేసుకోవాలి అనిపించింది. మంచిగా వెళ్తుంది, విన్నింగ్ అవుతానని అనుకున్నా, విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎల్లోన్ ఫీలింగ్ ఎందుకు వచ్చేసింది ఒక్కసారిగా? అంత ఎందుకు ఎల్లోన్ అయ్యావు? అసలు ఏంటో ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్ వైబ్ అనేవారో, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది. నాకు ఒక టాస్క్లో కొంచెం ఇంజరీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్లో నేను కూర్చునేదాన్ని. పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే వాడిని ఇలా ఓదార్చి బెడ్ పైన కళ్ళు తుడిచి నిన్ను కెప్టెన్ చేసే బాధ్యత నాది అని చెప్పావు. ఇద్దరున్నారు సపోర్ట్ చేయడానికి, నన్ను అందరూ టార్గెట్ చేసేసారు, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు. బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం, నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం, ఏదో ఒకటి చేసేవారు. బయటకు వచ్చేసాను, బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేశారు, కలిసి నా గేమ్ చూసి మీరు సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము. హాయ్ శ్రీజ. హాయ్ అక్క, ఎలా ఉన్నారా? అవునక్క. అవును, చూసాను. రాగానే పాపం ఏడ్చేసింది. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఒక్కటిరా, బయట ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఏ పేజెస్లో చూసినా, ఎంటైర్ ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు. సో నీకు అసలు ఏమనిపించింది? అసలు ఫస్ట్ ఎలిమినేషన్ది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట. నిజంగానే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బ్లాంక్ అయిపోయినా నేను. ఇంకా ఏమైనా సీక్రెట్ రూమ్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ డోర్ తీసేటప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏదో ప్రాంక్ అని అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత బిగ్ బాస్ బజ్కి రెడీ అవ్వండి ఇంకా అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట. ఏవి కూడా ప్లే చేయలేదు కదా నాది. సో అప్పుడు ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట, ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి. సో ఇంకా అట్లా అయిపోయింది. టాస్కులు అన్నిటిలో కూడా పోటీగా ఇచ్చావు కదా, చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. లోపల అసలు నిన్ను ఆ పైన భరణి గారు అది దించడం అనేది అన్ఫేర్ అని క్లియర్గా చెప్పారు నాగార్జున గారు. సో అంటే చాలా టఫ్, ఎక్కడ ఎవరితో టఫ్ ఇవ్వాలో టఫ్ ఇచ్చేసావు, ఎక్కడ ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో ఇచ్చావు, మళ్ళీ ఎలాగ కలిసి ఉండాలో అలా అందరితో కలిసి ఉన్నావు కదా. సో నీకు ఎంటర్ ఈ జర్నీ ఏమనిపించింది? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి. సో ఫీడ్బ్యాక్ వచ్చింది, చేంజ్ చేసుకోవాలి అనిపించింది. సో చేంజ్ చేసుకున్నా, నచ్చుతూ వచ్చా, ఆడియన్స్కి కూడా అది నచ్చింది, సపోర్ట్ చేస్తూ వచ్చారు. బట్ 100% టాస్క్లు అంటే నాకు వీలైనంత వరకు నాకు ఫిజికల్గా ఎంత సపోర్ట్ చేస్తే అంత ఆడుతూ ఉంటాను. బట్ ఎక్కడో ఒక లక్ కూడా మిస్ అవుతుంది అనమాట. అంత ఆడినా సరే ఏ టాస్క్లో విన్ అవ్వలేకపోతున్నానో ఒక చిన్న బాధ కూడా ఉంది. బట్ ఓవరాల్గా మంచిగా వెళ్తుంది, విన్నింగ్ అవుతానని అనుకున్నా, విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్, అది అందరికీ కూడా అనిపిస్తుంది. శ్రీజ, హానెస్ట్గా చెప్పాలంటే అందరూ కూడా శ్రీజ ఎలిమినేషన్ అనేది ఒక బ్లాంక్ అయిపోయారు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ మేట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నువ్వు అబ్జర్వ్ చేసే ఉంటావు. వాళ్ళు లోపల ఉన్నారు. సో వాళ్ళని మేము మేము టీవీలో చూసేటప్పటికి వాళ్ళు షాక్లో ఉన్నారు. అండ్ బయట ఆడియన్స్ అందరూ కూడా అన్ఫేర్ అని పెట్టడం అనిపించింది. అందరి ఒపీనియన్ ఇలా ఉంటే నీ పర్సనల్ ఒపీనియన్ ఏమనుకుంటున్నావు అండ్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఫ్యాన్స్కి, నీ ఆడియన్స్ అందరికీ ఇది నీ డే. ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ పేరున, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అలా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగానే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. బట్ మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు ఇంత త్వరగా నన్ను బయటకు చూస్తారు అని చెప్పి.
బట్ నేనైతే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కూడా చేస్తున్నందుకు అయితే మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను అనమాట. సో అలానే స్టార్ మాకి జీ హాట్స్టార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సీజన్లో కొత్తగా ఒక కామనర్స్కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక బిగ్ బాస్ అనేది అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక ప్రక్రియ పెట్టి తీసుకున్నందుకు నిజంగా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తా. అండ్ నాగార్జున సార్కి కానీ హోస్ట్లకు కానీ అసలు మొత్తం టీం అందరికి కూడా థ్యాంక్ యూ. బట్ మెయిన్లీ ఏంటంటే మీకు సో ఒకటే చెప్పగలను, బయటకు వచ్చేసాను బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేశారు, కలిసి నా గేమ్ చూసి మీరు సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము. బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే లైఫ్ అనేది అవ్వదు కాబట్టి ఇట్లా అయ్యిందనమాట. బట్ ఇంక పెద్దగా చెప్పేదేం లేదు, నేను కూడా థ్యాంక్ యూ అంతే.